పుట్టుకతోనే పాపి అని అంటున్నారు మీరు. అవును. అభం శుభం తెలియని బేబీ కూడా పాపితో సమానం. అవును. కారణం ఏంటి? ఎందుకు పాపిగా దానికి మారాడు? చెప్తున్నాను. ఆదామును దేవుడు పాపం లేనివాడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు. చేసిన తర్వాత స్త్రీని చేసిన తర్వాత మీరు ఆ పండును తినకండి అని చెప్పాడు. అది తింటే మరణిస్తారు అని చెప్పాడు. పాపము అంటే దేవుని మాటను అతిక్రమించేటువంటి స్థితి. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అంటాం. ఆ స్థితిని మీ తండ్రి చేసిన పాపం మీకు వహిస్తుందా? నా తండ్రి చేసిన పాపం నాకు రాదు, సంబంధం లేదు. నా తండ్రి చేసిన ఆయన పాపం నాకు పాపం రాదు. ఆయనదే, ఆయనదే. మీ పాపం మీదే. నాదే. ఆదాము హవ్వ చేసినటువంటి పాపాలు ఇంకెందుకు కొనసాగుతున్నాయి మరి? నేను దానికి చెప్తాను. ఇక్కడ ఆదాము హవ్వలు పండు తిన్నారు కాబట్టి ఆ పండు తిన్న పాపం నాకు రాలే. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వాళ్ళు పాపులయ్యారు. ఆజ్ఞను అతిక్రమించే నేచర్ వారిలోకి వచ్చింది. ఇప్పుడు వారిలోంచి నేను వచ్చినప్పుడు వారి బ్లడ్ నాలో ఉంది, వారి మజిల్ నాలో ఉంది, వారి డిఎన్ఏ నాలో ఉంది, వారి స్వభావం కూడా నాలో ఉంది. ఇది పాపి లో నుండి పాపి బయటకు వస్తారు. పాపం చేయడానికి ప్రధాన కారణం ఎవరు? ఆదాం హవ్వనా, లేకపోతే పాపం చెయ్యమని చెప్పినటువంటి సైతాన్ పేరు ఏం పేరు ఉంటుంది? సర్పం పేరే ఒకటి ఉంటుంది, అపవాది, సాతాను. సాతానికి ఒక పేరు ఉంటుంది. ఆయన ఒక రూపంలో వచ్చి లూసిఫర్ అని పిలుస్తారు. లూసిఫర్ చెప్పితే హవ్వ ఆ పండు తింటది. పాపం చేసింది ఎవరు?